సరే పాకిస్తాన్ ట్రంప్‌ని చూసుకొని ఎగురుతోంది గదా! మరి ఆఫ్ఘనిస్తాన్‌కున్న బలమేంది అంటే ఇరాన్ సపోర్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌కి ఇరాన్ సపోర్ట్ ఉంది. అన్నట్టు ఆ మధ్య పాకిస్తాన్ ఇరాన్ మీద కూడా దాడి చేసింది. డ్రోన్ దాడి చేసింది గుర్తుందా? అట్లా శత్రువు మిత్రుడన్నట్టు అంటే పాకిస్తాన్‌తో ఇరాన్ గూడా పడదు. అందుకని ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దు దేశం గూడా. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇరాన్ సరిహద్దు దేశం గూడా కనుక ఇరాన్ సపోర్ట్ అయితే పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌కుంది. అట్లనే భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. పాకిస్తాన్ మనకు శత్రు దేశం గానీ, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకు శత్రు దేశం గాదు. ఆ 2 ఇస్లామిక్ కంట్రీస్ అయినా వాళ్ళకెందుకు గొడవొచ్చింది అసలేంటి అనేది గూడా నేను 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. అంటే ఆఫ్ఘనిస్తాన్‌ను కంట్రోల్‌లో పెట్టుకొని ఆ దేశాన్ని అమ్మకానికి పెట్టాలని చూసింది పాకిస్తాన్. అది వీళ్ళకి అర్థమైపోయింది ఆఫ్ఘనిస్తాన్‌కి. ఎప్పుడైతే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకొని తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ కుట్రలు, వాళ్ళ నయవంచన ఆఫ్ఘనిస్తాన్‌కి అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్‌ను ఆ దేశం అసలు నమ్మట్లేదు. అసలైతే ఆ తాలిబాన్లను సృష్టించింది కూడా పూర్తిగా పాకిస్తానే. అంటే ఆ తరం తాలిబాన్లు నమ్మారు. పాకిస్తాన్ చెప్పినట్టల్లా విన్నారు. పాకిస్తాన్ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుంది గానీ ఇప్పుడింకా ఎందుకంటే జార్జ్ బుష్ ప్రెసిడెంట్‌గా ఉండగా పూర్తిగా వీళ్ళని పట్టించింది పాకిస్తాన్. నమ్మించి మోసం చేసింది. అప్పటినుంచి కూడా పాకిస్తాన్ వీళ్ళు నమ్మడం లేదు. అదే సమయంలో భారత్ అంటే సహకారం ఉంది అని చెప్పలేం. ఎందుకంటే భారత్ ఎప్పుడు యుద్ధాలను కోరుకోదు. ఒక దేశం మీదకి ఇంకో దేశాన్ని ఎగేసే సంప్రదాయము, అలవాటు, చరిత్ర నేపథ్యం భారతదేశానికి లేదు గానీ కొంచెం సపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అక్కడ ఒక ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అనడానికి కూడా లేదు. తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడ్డ తర్వాత అంటే అమెరికా సేనల్ని వెనక్కి తీసుకోవడము, పాకిస్తాన్ దాని మీద పెత్తనం ఇంకా తగ్గిన తర్వాత అక్కడ కూడా తాలిబాన్లు ఇంకా స్వయంగా తాలిబాన్ల పాలన ఏర్పడ్డ తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారత్ కొంచెం సహాయం చేస్తూ వస్తుంది. అంటే ఏదైనా విపత్తులొచ్చినప్పుడు, ఏదైనా భూకంపం వచ్చినప్పుడు, కరువొచ్చినప్పుడు ఆహార పదార్థాలు అందించడం, మందులివ్వడం ముఖ్యంగా ఇలాంటివైతే సపోర్ట్ చేస్తూ వస్తుంది. అంతే తప్ప అమెరికా లాగా రెచ్చగొట్టేది, యుద్ధాలను ప్రేరేపించేది భారత్‌కైతే లేదు. అట్లా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కూడా నైతికంగా ఇంత సహాయం చేస్తున్న భారత్‌కి వాళ్ళు నైతికంగా ఒక మోరల్ సపోర్ట్‌గా అయితే ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి మోరల్‌గా సపోర్ట్‌గా నిలిచే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందన్నమాట. అదీగాక ఇప్పుడు అందుకని కామన్ శత్రువు అయిపోయింది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కు, భారత్‌కు. అట్లా ఓవైపు బలూచ్, ఓవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్, ఇటు సింధు ప్రజల అసంతృప్తి, సింధీలది ఇవన్నిటి మధ్య ఒక రకంగా ఒక పద్మవ్యూహంలో ఉంది అని చెప్పొచ్చు పాకిస్తాన్. అట్లా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ దిక్కు ఎవడున్నాడంటే అమెరికా వాడున్నాడు. ఎక్కడో ఉన్న అమెరికా వాడున్నాడు గానీ వాడు గూడా ఎంతవరకు చేస్తాడు సహాయం? ఇంతకు ముందులాగా ఫండింగ్ లేదు. సైన్యాన్ని అసలే పంపడాడు. పాకిస్తాన్‌కి ఇంతవరకు సైన్యాన్ని పంపలేదు. ఇప్పుడు కూడా పంపడు. ఇంకా చైనా అయితే అసలే నమ్మదు ఆ దేశాన్ని. వాడి మనుషుల్ని అస్సలే పంపదు.